గత ప్రభుత్వం చేసిన అవినీతిని ఆధారాలతో సహా సేకరించడానికి గల కారణం ఇదేనా అని అడుగుతున్నా. దానికోసమైనా నువ్వు ఈరోజు కాళేశ్వరాన్ని సిబిఐకి ఇస్తావు? దానికోసమైనా కాళేశ్వర ఆధారాలన్నీ కూడా నీ కాడ పెట్టుకొని రేపు కాంట్రాక్టర్లను, అధికారులను, మళ్ళీ నాయకులను బెదిరించి మళ్ళీ సెటిల్మెంట్ చేసుకోవడం కోసమేనా అని అడుగుతున్నా. దానికోసమైనా ధరణి కోసం ఇప్పటి వరకు ధరణి మీద ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా, సిబిఐ కూడా మాట్లాడకుండా కేవలం ధరణిని కూడా ఒక ప్రైవేటు మీ పార్టీ నాయకుల్ని కొంతమందిని కమిటీగా చేసి ఆధారాలు సేకరిస్తున్నది కూడా దీనికోసమైనా అడుగుతున్నా. ఒక చిన్న ఆధారం దొరికితేనే ఇన్ని వందల కోట్ల సెటిల్మెంట్లు జరిగితే రేపు 2 లక్షల కోట్ల రూపాయల ధరణి కుంభకోణంలో ఏ రకమైనటువంటి సెటిల్మెంట్లు మీరు చేయబోతున్నారు? 1 లక్ష కోట్ల రూపాయల కాళేశ్వరంలో ఏ రకమైనటువంటి కుంభకోణాలు మీరు సెటిల్మెంట్లు చేయబోతున్నారు? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నువ్వు అవినీతి పరుడు కాకపోతే, నిజంగా నువ్వు నీటిలో కడిగిన ముత్యమే అయితే ఎందుకు ఎప్పటికప్పుడు ఎంక్వైరీ అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదు? ఎందుకు వీటిని క్రిస్టల్ క్లియర్గా పబ్లిక్ డొమైన్లో ఆధారంతో సహా మీరు ఎందుకు రుజువు చేసి చెప్పడం లేదు? వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని ప్రశ్నిస్తున్నా. అంతేకాదు, మీరు చేస్తున్నటువంటి ఆధారాల సేకరణ మీ ఏజెన్సీస్ ద్వారా దీనికి ఒక కారణం ఉండి ఒక సూడో ప్రభుత్వాన్ని మీరు వెనుక ఉండి నడిపిస్తున్నారు. దాని వెనుక కూడా నీకు సంబంధించిన వ్యక్తులు పెట్టుకొని ఈ సెటిల్మెంట్ నడుస్తూ ఉన్నాయి. ఇంకా 2 రోజుల్లో ఇంకొక ఆధారంతో కూడా మీ ముందుకు రాబోతున్నా. ఈ రకంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు, జరుగుతున్నటువంటి అరాచకాలు ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ ప్రజా గొంతుకై ప్రజల పక్షాన నిలబడి, ప్రజల పక్షాన మేము వాస్తవాన్ని బయటకు తీయడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వెనుకడుగు వేయదని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.